ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, మంచి కార్యము చేసి అంగీకరింపబడుము. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ మంచి కార్యము చేసిన ఎడల అంగీకరింపబడవా? ఆంగ్లములో తలనెత్తుకొనవా? ఆదికాండము 4వ అధ్యాయము 5, 7 వచనములు. కయీను యొక్క క్రూరమైన ముఖము అతడు తన అర్పణను సరి అయిన ఆత్మతో అర్పించలేదని చూపుచున్నది. కయీను అంగీకరింపదగిన అర్పణము అర్పింపలేదని దేవుడు కయీను విషయంలో కోపించలేదు, కానీ కయీనే దేవుని మీద కోపము కలిగి ఉండెను. మన విషయంలో కూడా అంతే. తరచుగా మనము కూడా దేవుడు మన ప్రార్థనలకు జవాబివ్వలేదనియు, లేక జవాబిచ్చుటలో ఆలస్యము జరుగుచున్నదనియు విసుగు చెందుచున్నాము, లేక కోపగించుకొనుచున్నాము. అయితే మనము సరి అయిన కార్యము కొరకు ప్రార్థించితిమా, లేక సరి అయిన ఆత్మతో ప్రార్థించితిమా అని మనలను మనము పరీక్షించి చూచుకొనుటలేదు. ఒకవేళ నీవు సత్క్రియ మంచి కార్యము ఆంగ్లములో చేసిన ఎడల నీవు అంగీకరింపబడవా అని దేవుడు కయీను యొద్ద అడిగిన దాని నుండి అతడు మంచి కార్యము చేయలేదు గనుక అతడు అంగీకరింపబడలేదని మనము తెలుసుకొనుచున్నాము. కయీను అంగీకరింపబడని ఒక అర్పణను చెల్లించి దేవుని మీదను తన సహోదరుని మీదను కోపము కలిగి ఉండినను, దేవుడు ఒక తండ్రి వలె అతనికి ప్రేమను ఆప్యాయతను చూపించెను. అతడు ఒకవేళ పశ్చాత్తాపపడి సరి అయినది చేసిన ఎడల అతనిని క్షమించి అంగీకరించుటకు సిద్ధముగా ఉండెను. మన దేవుడు ఎంతటి కనికరము గల దేవుడు! యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు అని కీర్తనకర్త చెప్పుచున్నాడు. మనము మన తప్పిదములను గ్రహించి పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరగవలనని ఆయన ఎంత ఆకాంక్షతో ఉన్నాడు. మనలను అంగీకరించుటకును స్వీకరించుటకును ఆయనెంత ఆసక్తి గలవారై ఉన్నారు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.